సార్ మీరు ఒక కథ కంప్లీట్‌గా అవగతం చేసుకొని అంటే 100 స్క్రిప్ట్స్‌లో ఒక స్క్రిప్ట్ ఎంచుకోవడం కష్టం. అలాంటిది ఒక స్క్రిప్ట్ ఎంచుకున్న తర్వాత నాకు ఒక హీరో వచ్చి ఒక స్టార్ హీరో వచ్చి నాకు ఈ సీన్ నచ్చలేదు. దీన్ని మార్చండి. లేకపోతే ఇలా చేద్దాం అని మీకు సలహా ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? హీరోని మార్చేస్తాం. స్టార్ హీరో మార్చేసాం కూడా అలాగే. స్టార్ హీరో హీరోయిన్ కూడా మార్చేసాం. అబ్బా! ఎవరినైనా మేము వదలం. ఓకే. ఒక సినిమా దాసనాథ పేరు వద్దు. దాసనాథ గారు విషయం నుంచి చెప్తే మా స్కూల్ చెప్తున్నాం. దాసనాథ స్కూల్లో రేపు ఓపెనింగ్ కనుక ఒక హీరో మారిపోయాడు. రేపు ఓపెనింగ్ తెల్లవారు 7 గంటలకు 7:10 నిమిషాలు ఓపెనింగ్, సాయంత్రం 6 గంటలకు హీరో మారిపోయాడు. పేరొద్దు అంతే. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆయన అడిగింది ఏంటంటే నాకు కథ చెప్పారు, నాకు కాబోయే భార్యకు కూడా కథ చెప్పండి అని అడిగాడు. నాకు కథ చెప్పారు, నాకు కాబోయే భార్యకు కూడా కథ చెప్పమన్నాడు. నీకు చెప్పడమే ఎక్కువ, ఆయన అవుట్ అని చెప్పి బెంగళూరులో ఇంకో ఆర్టిస్ట్ ఉంటే తీసుకొచ్చి పెట్టేసాం, అయిపోయింది. సినిమా స్టార్ట్, సినిమా రిలీజ్. ఓకే. అది అంటే ఈజ్ ద దాసనాథరావు గారు మాన్యా. దాసనాథరావు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలిగాడు. అలాగే ఆయన దగ్గర మేము ఉన్నప్పుడు మేము ఏ రోజు కూడా రాజీ పడలేదు. హీరోయిన్ రాలేదని షూటింగ్ ఆపలే, హీరో రాలేదని షూటింగ్ ఆపలే. అవసరం అయితే టైం టు టైం షూటింగ్ రావాలి, అవసరమైతే కూర్చోబెట్టి మళ్ళీ ఇంకో సినిమా లేకుండా కూడా